హీరో రామ్ చరణ్ టీం సభ్యులు కళ్యాణ ముత్యాల అయినాబత్తుల రాహుల్ ఆధ్వర్యంలో మెగా పోస్టర్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ నిర్వహించారు. సమతా వృద్ధాశ్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చలపతి రాంబాబు ఆధ్వర్యంలో కేక్ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర జనసేన పార్టీ నాయకులు పల్లా ప్రమీల, గోవిందు, కోమలి, ఆకుపాటి ఉష, మాదాస్ సాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు. హలో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి రేపు పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వారోత్సవాలుగా మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు రెండో రోజు. జిల్లా వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంకులు, చెట్లు నాట్ల కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలతో జరగడం జరుగుతుంది. ఈరోజు ఒంగోలులో కూడా సమతా వృద్ధాశ్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు అందరూ కూడా పాల్గొని దీనికి విజయం చేసినందుకు, మరియు రాబోయే రోజుల్లో కూడా చరణ్ బాబు మరెన్నో పుట్టినరోజు స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రెండవ రోజు ఈరోజు ఒంగోలులోని సమతా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి చూపిన బాటలో సేవా మార్గం అంటే మాలాంటి అభిమానులందరూ సేవా మార్గంలో నడిపింది చిరంజీవి గారు. అలానే రాజకీయంగా అడుగులు వేపించింది పవన్ కళ్యాణ్ గారు. మా కడ వరకు ఆ కుటుంబంతోనే మేము చివరి వరకు ప్రయాణిస్తామని, ఖచ్చితంగా వారి చూపిన బాటలో వారు చెప్పిన మాటలే శిరోధార్యంగా ముందుకు వెళ్ళి ప్రజలకు మా వంతు సహాయం చేయడంలో అటు సేవా మార్గంలోనూ, రాజకీయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టతో ఎట్టయితే ముందున్నామో సేవా మార్గంలో కూడా మా తగ్గట్టు మేము ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేస్తున్నాం. మరొకసారి ప్రకాశం జిల్లా మెగా అభిమానులందరి తరఫున అలానే జనసేన క్షయవాది దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా రాణి దక్షిణంగా ఉండాలని రాణి కొనసాగుతుంది. ఈ రాణి
ఇమ్యూనిటీ చికిత్స ద్వారా ఈరోజు క్షయవ్యాధిని పూర్తిగా నయం చేసే మందులు క్షయవ్యాధి పూర్తి స్థాయిలో అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎడతెరపడి దగ్గుతున్నా సరే, రాత్రిపూట జ్వరం వస్తున్నా, ఛాతీలో నొప్పి వస్తున్నా, వాటి మరి కళ్ళలో రక్తం పడుతున్నా, ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా సరే క్షయవ్యాధిగా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ క్రమ పద్ధతిలో ర్యాలీని కొనసాగించడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా. అంటువ్యాధుల పట్ల జాగ్రత్తలు ముందు పాటించాలండి. అంటువ్యాధురా వైద్యం చేయించకుంటే ప్రమాదమే సోదరా. తప్పురా అంటువ్యాధురా వైద్యం చేయించకుంటే ప్రమాదమే సోదరా. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము, అదేవిధంగా అవేర్నెస్ క్రియేట్ చేయటము సొసైటీలో ప్రతి జిల్లాలోనూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా జరుపుతూ ఉన్నాం. ఆ బాణీలోనే మనము జిల్లా వ్యాప్తంగా ప్రకాశం భవనం నుండి ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ర్యాలీ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే మనకి టీబీ లక్షణాలు ఉన్నటువంటి సభ్యులు అంటే ప్రజల్లో ఉన్నారో వారందరికీ కూడా సిబినాట్, ట్రూనాట్ అనే టెస్టుల ద్వారా వారిని డయాగ్నోసిస్ చేసి మనకున్నటువంటి జిల్లాలో ప్రతి సెంటర్లోనూ ప్రతి కేంద్రంలోనూ ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని అనువైన సాధనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పూర్తిగా తగ్గేందుకు వారికి ఉచితమైన మందులన్నీ కూడా సరఫరా చేయటం, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని వారికి అందజేయటం, అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించి వారికి తగిన కిట్లన్నీ కూడా వారికి ఉచితంగా అందజేసి వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నయమయ్యేంత వరకు చూసి, అదేవిధంగా తదుపరి కాలంలో కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం తరఫు నుండి ట్యూబర్కులోసిస్ కంట్రోల్ యూనిట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ విషయంలో మీడియా మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియచేసి 3 వారాల కన్నా దగ్గు ఎక్కువ ఉండటం, అదేవిధంగా దగ్గు వచ్చినప్పుడు కళ్ళలో రక్తం పట్టడం, అదేవిధంగా 3 నెలల్లో 5 నుండి 10% బరువు తగ్గటం, తర్వాత చెమటలు పట్టడం, ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలియచేసి ట్రూనాట్ కానీ సిబినాట్ కానీ ఈ పరీక్షలు చేసుకొని వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మందులన్నీ కూడా క్రమం తప్పకుండా వాడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా వారికి తెలియచేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఈ నెల 23వ తేదీన బీహార్ రాష్ట్రం పాట్నాలో జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన యంగ్ ఇండియా కే బోలో సీజన్ 5 జాతీయ కార్యక్రమంలో సంస్థల బోర్డు కోఆర్డినేటర్ విజయరాజ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వండి మొత్తు వద్దనే అంశంపై ఆంగ్ల భాష డిబేట్ విభాగంలో తరపున ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడారు. अब हम अगली पार्टिसिपेंट की ओर बढ़ते हैं और विजेश राज परापार्थी को मैं बुलाना चाहूंगी जो कि आंध्र प्रदेश से हैं। जोरदार तालियों के साथ उनका स्वागत किया जाए। Good evening, everyone. Today I am here not just as an individual but as a voice of millions of the youth who wake up every morning with dreams in their eyes and with uncertainties in their heart. India, with its immense potential, is facing an undeniable crisis called unemployment. The BJP has promised us 2 crore jobs every year.
Ironically, ever since they came into power, the BJP is on the job of making already employed unemployed. The best examples for this are their failed implementation of demonetization and GST. And they made a big slogan called Make in India. They promised us 100 million jobs and they promised a 25% contribution of manufacturing sector to the GDP by the year 2022. Year 2022 happened and we are still stuck at where we started, 17%. And then they said, okay, let's push the target to 2025. 2025 also happened and we are still stuck at 17%. For BJP, employment means manipulation of numbers. But for the youth of this country, unemployment means empty stomachs and shattered dreams. The poor and the middle class families of this country, they educate their children by putting in sweat and blood with the hope to find good jobs and a better life. But when these hopes are not met, families struggle and an emotional burden is put on this youth. And some of the youth, to escape this burden, they find some other means. They get into the cycle of addiction and crime. Addiction reminds me of drugs. Drugs were previously available only in certain parts of the country. But today, from the north to the south, from the east to the west, drugs are available in every nook and corner of this country. To me, it seems like BJP, realizing that it cannot fulfill its promises like $5 trillion economy, $1 trillion exports, and doubling the farmers' incomes, it is trying to do what Venezuela did with its people. Fill the country with drugs and make people wary of what the government is doing. All that the BJP did in the past decade was to fill this country with mud, M-U-D, mud. Modi's lies, unemployment, and drugs. The BJP does not want to be questioned. Instead, they expect us to watch Mr. Modi clicking selfies cheek to cheek with wild animals and think that the country is growing. They expect us to watch Mr. inventing new equations like Einstein, MAGA plus MEGA is equal to MEGA, and think that the country is creating jobs. They think that they expect us to watch Mr. Modi redefining artificial intelligence as America and India and think that jobs are being created. But the youth of India are today saying, enough of your lies. Mr. Modi, you can be an Einstein later, but first give us our jobs. నకిలీ డాక్యుమెంట్ సృష్టించి తమ భూములను కబ్జా చేశారని పెద్దారివీడు మండలం తోకపల్లి గ్రామానికి చెందిన దళితులు స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కబ్జాకు సంబంధించి రెవెన్యూ అధికారుల పాత్ర చాలా ఉందని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. నారాయణ తోపల్లి పెద్దారెడ్డి మండలం. అయితే మేకల శంకర్రావు తన భార్య సర్పంచ్గా ఉన్న టైంలో రికార్డులు కొంతమంది అధికారుల యొక్క సహాయంతో రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూములను అక్రమ ఆన్లైన్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి బజ్జిపల్లి రీస్ ఆఫీసులో కూడా దొంగ రిజిస్టర్ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళ బంధువులు, వాళ్ళ మేనత్త, వాళ్ళ మేనమామ, వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లనిచ్చిన మామ, గుంటూరు జిల్లా వాళ్ళు వాళ్ళ యొక్క భూముల మీద వాళ్ళ మీద అగ్రిమెంట్స్ సృష్టించడం, వాళ్ళ మీద రిజిస్టర్ చేయటం, అతనితోటి మళ్ళీ వీళ్ళు రిజిస్టర్ చేయించుకోవటం. ఎవరికి కూడా సర్పంచ్గా ఉన్న టైంలో పింఛన్లకని దానికని దేనికి పోవటము రిజిస్టర్ చేయించుకోవటం. కానీ పొలంలో కూడా ఎవరు కూడా అతను ఆన్లైన్ చేసుకున్నటువంటి భూములలో అతని బంధువులు ఆన్లైన్ చేసుకున్నా, అతని బినాముల మీద ఆన్లైన్ చేసుకున్నా, ఏ భూమిలో కూడా ఈ రోజుకి కూడా సాగులో లేడు. వీళ్ళకి ఎవరికైనా నాలాంటి వాడు ఏదైనా సహాయంగా చేసి ఇలా విషయం చెబితే నా మీద 2019 నుంచి 2022 నిన్న 2025లో కూడా 10వ తారీఖు నా మీద మళ్ళీ కేసు పెట్టాడు. ఇప్పటికి నా మీద 8 కేసులు పెట్టాడు. నేనే వీళ్ళ భూములు నేను చింటు తీసుకోలే, నేను ఎవరి ఉద్యోగులు పోలే, కొట్లాట పోలే, ఏడి పోలే. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినదంటే వాళ్ళ సమస్య కోసం నేను పోయినానని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని 2019 నుంచి చేస్తున్నాను. అదేవిధంగా మా బామర్ది చేతులు నారాజు, ఆ అబ్బాయి మండల కన్వీనర్, సోషల్ మీడియా మండల కన్వీనరు, ఆ అబ్బాయి మీద కూడా నిన్న కేసు పెట్టారు. మళ్ళీ ఎవరైతే సబ్జెక్ట్ ఉండి ఈ దళితులకు కానీ బీసీలకు కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకి సబ్జెక్ట్ అయితే అతను వాళ్ళ మీద పొలాల మీదకి రమ్మని దౌర్జన్యం మీరు సంపుతాను చేస్తానని వాళ్ళని చెప్పినప్పుడు ఎదురుదారన్న మనుషులు పంపించినప్పుడు
వాళ్ళు నా కాడికి వచ్చిన వాళ్ళకి నేను సహాయం చేసి ఏదైనా మంచి బట్ట చెబితే అతని మీద నా మీద కేసులు పెడుతున్నాడు. ఇప్పుడు అతను ఆన్లైన్ ఎక్కించుకున్నటువంటి భూములలో ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాడు. అతను లక్షలు ఒక్కో భూమి వచ్చేసి ఎకరా ₹1 కోటి విలువ చేసే భూమి. ఇదిగో ఇతను మేకల కృష్ణ కొత్త నాగయ్య, ఇతన్ని 3 ఎకరాల 20 సెంట్లు కబ్జా చేశాడు. ఇదిగో బిట్ట నాసరాయ, ఇది తిరువలమ్మ, వీళ్ళది 3 ఎకరాల 20 సెంట్లు, వీళ్ళది ₹1,58 సెంట్లు. ఎకరా వచ్చేసి 70 లక్షల చిల్లర ఉంది. ఇది వీళ్ళది 3 ఎకరాల 20 సెంట్లు. రోడ్డు అమ్మడి బైపాస్ ఎకరా 60 లక్షలు ఉంది. ప్రతి ఒక్కటి కూడా విలువ చేసే భూమే. ఒక కుంటలో ఎక్కువ తోపల్లి పంచాయతీల కుంటలో ఉన్నటువంటి భూములను పూర్తిగా రికార్డు ట్యాంపరింగ్ చేసి ప్రస్తుతం ఇప్పుడున్న అధికారులు కూడా రికార్డు ట్యాంపరింగ్ చేశారు. ఏంటంటే మీ మీద కేసులు పెడతాం, మీరు కానీ ఏదైనా ఎక్కువ మాట్లాడితే, నిన్న కూడా ఎంఆర్ఓ కూడా మేము కలెక్టర్ చెబితే చేసినామని చెప్పి వాళ్ళు బాధితులు పోతే వాళ్ళ మీద కేసు పెడతామని ఆర్ఐ గారు డిటి గారు వాళ్ళ మీద పెట్టారంట. వాళ్ళ దగ్గర ఆడియో రికార్డు కూడా ఉండదు. ఎంతమంది భూములు? నా పేరు సోమపల్లి గ్రామం, తోవపల్లి పంచాయతీ పెద్ద. మా పొలం వచ్చేసి 3 ఎకరాల 58 సెంట్లు 102/1Cలో 3 ఎకరాల 58 సెంట్లు పొలం మాది. మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది, మా తండ్రి గారి నుంచి, మా అమ్మకు, మా అమ్మగారి నుంచి మేము చేసుకుంటున్నాము. ప్రజెంట్ ఇప్పుడు కూడా మొక్కజొన్న వేసి పైరు పండించుకుంటున్నాము. మొక్కజొన్న పొలం ఉంది. ఆయన అయితే ఆన్లైన్లో కేవలము ఆమె తెలియకుండా నేను చేస్తున్నాను, మీకు ఈ పొలాలు అమ్మ మీకు ఇల్లు కట్టిస్తాను, రేషన్ కార్డుకు పెట్టాలి, పెన్షన్ పెట్టిస్తానని చెప్పేసి ఆ కార్యాలయం చుట్టూ తిప్పుకొని ఆమె చేత దొంగతనంగా ఏలుముద్దలు వేయించుకొని దొంగ రిజిస్టర్లు చేయించుకొని మా పొలాన్ని ఈరోజు ఆన్లైన్ ఆయన ఎక్కించుకున్నాడు. 2019లో చేయించుకొని ఆయన పొలం మీదకి ఎప్పుడు పొలం మీదకి రాడు. నమస్కారం.